నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. బంగారు భవిష్యత్తు కల్పిస్తాం. బడుగు బలహీన వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి షాకింగ్ న్యూస్ ఇది. పేద విద్యార్థుల ప్రాణాలతో ఈ పాలకులకు అధికారులకు ఎంత చులకనో నిరూపిస్తున్న పచ్చి నిజం ఇది. ఇది హాస్టల్ కాదు. ఏ క్షణమైనా కూలిపోయి విద్యార్థులను బలి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మృత్యు కుహరం. జమ్మికుంట మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహం పరిస్థితి చూస్తే ఎవరికైనా రక్తం మరుగుతుంది. 5 దశాబ్దాల క్రితం కట్టిన ఈ భవనం ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తుంది. 56 మంది విద్యార్థులు, అవును 56 మంది పేద బీసీ బిడ్డలు ప్రతి క్షణం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఫ్లాట్ 5 నుండి వర్షం నీరు దారాగా కారుతుంది. గోడలు పెచ్చులుడి పిల్లలు నెత్తిన పడుతున్నాయి. ఇక ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట ఏంటంటే రూములకు కనీసం తలుపులు లేవు, కిటికీలకు డోర్లు లేవు. చలికి గాలికి వణికిపోతూ ఆ చిన్నారి విద్యార్థులు తమ బట్టలనే అడ్డుగా పెట్టుకుని బస చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఈ రాష్ట్రంలో మరొకటుందా? బడుగు బలహీన వర్గాల విద్యార్థుల చదివే హాస్టల్ కాబట్టి పాలక ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా? జిల్లా అధికార యంత్రాంగం ఎక్కడ పడుకుంది? స్థానిక ఎమ్మెల్యేకి ఈ దారుణం కనబడడం లేదా? 56 మంది పిల్లలకు కేవలం 2 బాత్రూంలు, మిగతావి పని చేయకపోవడంతో పిల్లలు ఆరు బయటే స్నానాలు చేస్తున్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలే ఈ వసతి గృహంలో ఉంటున్నారు. సుమారు 60 మంది వరకు ఈ వసతి గృహంలో ఉంటున్నారు. లేస్తే మొదలు పడుకునే వరకు ప్రతిదీ కష్టమైనటువంటి పనిగా ఉంటున్నది. ఆందోళనకరంగా ఉంటుంది. భయంగా విద్యార్థులు బస చేస్తున్నటువంటి పరిస్థితి కళ్ళ గట్టినట్టు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రూములన్నీ కూడా పెచ్చులు ఊడిపోయి మొత్తం కూడా ఎప్పుడు పైన పడుతుందో అనే ఆందోళనకరంగా కనిపిస్తూ ఉంది. అంతేకాదు దీనికి కిటికీలు కానీ అట్లాగే డోర్స్ కానీ సరిగ్గా లేకపోవడం మూలంగా వర్షం వచ్చినప్పుడు చలికి ఇతరత్ర ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. వాస్తవానికి ఎప్పుడో 4 దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి ఈ బీసీ బాలుర వసతి గృహం అనేక మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి ఇక్కడ బస చేసినటువంటి ఇక్కడ వసతి గృహంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక పై చదువులు చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంత ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈ బీసీ హాస్టల్ను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ఇక్కడటువంటి విద్యార్థులకు మరి ఇంత భయంకరంగా ఎప్పుడు కూలుతుందో, ఎప్పుడు పైకి వస్తుందో, ఇంత ఆందోళనకరంగా ఉంటే కూడా ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి సిపిఎంగా ప్రశ్నిస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికన ఇక్కడటువంటి విద్యార్థులందరినీ వేరే చోటికి తరలించాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఇప్పుడు షిఫ్ట్ చేయకపోతే పెను ప్రమాదం జరిగే అటువంటి అవకాశం కూడా ఉంది. అట్లాగే ఇది రిపేర్ చేయడం మూలంగా మళ్ళీ పాత సమస్య పునరావృతం అవుతుంది. ఇది హై స్కూల్కు కూడా, ప్రభుత్వ హై స్కూల్కు దూరంగా కూడా ఉంది. ఇక్కడ నుండి విద్యార్థులు వెళ్ళడం రావడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు హై స్కూల్ దగ్గర విశాలమైనటువంటి ప్లేస్ ఉంది. అక్కడే ఒక కొత్త ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కనుక కడితే విద్యార్థులకు సౌలభ్యంగా అక్కడ హాస్టల్లో ఉంటూ అక్కడ చదువుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రిపేర్లతో సరిపెట్టకుండా యుద్ధ ప్రాతిపదికన నిధులు విడుదల చేసి అక్కడ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కట్టించాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు చొరవ తీసుకొని వెంటనే విద్యార్థులను మరొక చోటికి షిఫ్ట్ చేయకపోతే మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. పెను ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి మరొకసారి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎంఆర్ఓ గారితో, అట్లాగే బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారితోని, అట్లాగే జిల్లా కలెక్టర్ గారితో ఈ అన్నిటి మీద ఒక రిప్రజెంటేషన్ సోమవారం నాడు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వబోతున్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కరించకుంటే సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దశల వారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి. ఇదేనా మీరిస్తున్న కనీస సౌకర్యాలు? ఏదైనా జరగరాని ఘోరం జరిగి స్లాబ్ కూలి పిల్లల ప్రాణాలు పోతే అప్పుడు వస్తారా? రివ్యూల పేరుతో నాటకాలు ఆడడానికి అప్పుడు చేస్తారా శవ రాజకీయాలు?
అని సిపిఎం నేతలు ప్రభుత్వాన్ని సూటిగా నిలదీస్తున్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ జరిగితే గాని ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు కాలేదు. ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. తక్షణమే యుద్ధ ప్రాతిపాదికన 56 మంది విద్యార్థులను సురక్షిత భవనంలోకి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు పాత భవనానికి రిపేర్ల పేరుతో ఎస్టిమేషన్లు వేసి కాంట్రాక్టర్లు నాయకులు జేబులు నింపుకోవడం మానేసి బాలుర హై స్కూల్ పక్కనే ఉన్న సువిశాలమైన ఖాళీ స్థలంలో నూతన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మించాలి. ఎంతో మందికి జీవితాన్నిచ్చిన ఈ చారిత్రక వసతి గృహాన్ని విస్మరిస్తే పాలక పక్షాలు ప్రజలే బుద్ధి చెబుతారని సిపిఎం నేతలు కొప్పుల శంకర్, జక్కల రమేష్ యాదవ్ తదితర నాయకులు హెచ్చరిస్తున్నారు. రాజకీయాలు పక్కన పెట్టి 56 మంది పసి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత కన్నీళ్లు కార్చడం కాదు, ముందే మేల్కొనండి. చూస్తూనే ఉండండి మరిన్ని షాకింగ్ అప్డేట్స్ కోసం. ఇది న్యూస్ 9 టీవీ.